రైట్ వాసుదేవరెడ్డి గారు మంచి విషయాలు చెప్పారు. అంటే ఈ ఓల్డ్ కాన్వర్జేషన్లో ఈ ఓల్డ్ ఇంటర్వ్యూకి సంబంధించిన దాంట్లో కూడా మనం ఒక ఎజెండా ఈరోజు ఈ 8 నెలలకు సంబంధించి కాంగ్రెస్ పరిపాలన ఒక రెఫరెండం అన్నట్టుగా ఎంత బాగానే కళ్ళగట్టినట్టు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు నాకు ఫైనల్ ఒక క్వశ్చన్ ఉంది, అది ఖచ్చితంగా మీరు చెప్పి తీరాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, సందట్లో సడేమి అన్నట్టుగా బీజేపీ పార్టీ ఏమైనా అవసరం అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది కదా, కాళేశ్వరం మీద ఎక్కువ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్నికలు ఉన్నప్పుడు ఒక టైపు మాట్లాడుతుంది, ఎన్నికలు అయిపోయినాక ఇంకో టైపు మాట్లాడుతుంది. చాలా సందర్భాల్లో మనం చూసినాం. ప్రజలను రెచ్చగొట్టడానికి ముఖ్యంగా హిందుత్వ ఎజెండాను ఎత్తుకొని హిందుత్వానికి పేటెంట్ మేమే అనే విధంగా బీజేపీ మాట్లాడేది ఏదో ఉన్నదో దాన్ని పట్టుకొని కొంత ఓటు బ్యాంకును మీరు తీసుకోరాగలిగిన కావచ్చు. అంతే తప్పితే ప్రజల్లో మీ పట్ల ప్రేమ అభిమానం అయితే లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఎన్ని స్థానాలకు ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఎన్ని స్థానాలు గెలిచిండ్రు. అదేవిధంగా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సభ్యులు రావచ్చు, కానీ 8 వచ్చినా కూడా మీరు తెలంగాణ ప్రాంత ప్రజలను కాపాడేటోళ్ళు కాదు, తెలంగాణ ప్రాంత ప్రజల గురించి ఢిల్లీలో మాట్లాడేటోళ్ళు కాదు. అది ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఏంటి అంటే హిందుత్వ ఎజెండా కోసం, హిందుత్వ సెంటిమెంట్ కోసం మీకు ఓట్లు వేసిండ్రు. సో ఇలా వాళ్ళు ఆపాదించినట్టు మా పైన బీఆర్ఎస్ పార్టీ పైన కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి వీళ్ళు అంటారు, మరోపక్క కాంగ్రెస్ అంటారు. మరి విచారణ జరిపించుకోమని మేము చెప్పినాం కదా. నువ్వు మేడిగడ్డ ప్రాజెక్టు ఫెయిలియర్స్ ప్రాజెక్ట్ గా చెప్పిండ్రు. బ్రహ్మాండంగా మీరు అసలు రిపేరే కాదు, మొత్తం మునిగైపోయింది కాళేశ్వరంతో, మేడిగడ్డతో మొత్తం కాళేశ్వరం పని అయిపోయిందని చెప్పిన మీరు ఇలా మీరు బ్రహ్మాండంగా మేడిగడ్డ రిపేర్ చేయించి నీళ్లు పారిస్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు రిపేర్ అవుతున్నట్ట కానట్ట అంటే మీరు చెప్పింది అబద్ధం అని తేలిపోయింది కదా ఇక్కడ. మరి ఆ మాటకొస్తే నిన్నగాక మొన్న బీహార్లో ఎన్ని ప్రాజెక్టులు కుప్పకూలిపోయినాయండి, ఎన్ని బ్రిడ్జిలు కుప్పకూలిపోయినాయి. ఒక రోజులో దాదాపు 6-7 బ్రిడ్జిలు కుప్పకూలిపోయినాయి. దాని మీద ఇంతవరకు నితీష్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇయ్యాడు, అసలు దాని మీద ఒక కమిటీ అయ్యాడు దాని మీద. అంటే అదే కాకుండా గుజరాత్లో కూడా బ్రిడ్జిలు కూలిపోయిన సందర్భం కూడా కనిపించింది. అంటే ఒక దేశ ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా బ్రిడ్జిలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతేందుకండి మన ఆంధ్రప్రదేశ్లో కడుతున్న పోలవరం ప్రాజెక్టు కూడా గతంలో అనేక సార్లు కొట్టుకుపోయిన సందర్భం ఉన్నది. సో కొట్టుకుపోయిన దాని గురించి, కూలిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే అభాండం వేయడానికి కేసీఆర్ గారి మీద ఏదో ఒకటి అబద్ధాలు మాట్లాడి అవినీతి చేసిండు అని ఒక పక్క కాళేశ్వరం, మరో పక్క విద్యుత్, మరో పక్క ఫోన్ ట్యాపింగ్, ఇవి రోజుకొక ఎజెండా. ఇప్పుడు అసలు ఎజెండాను మాట్లాడకుండా వీటన్నిటి కూడా పక్కదారి పట్టేది, డైవర్ట్ పాలిటిషియన్. అంటే పొలిటికల్ మొత్తం కూడా పక్కదారి పట్టేయడానికి చర్చ అంతా ఇంకో దక్కు పోతే వీరు ఇంకో పక్క పని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చర్చను మొత్తం తప్పుదో బట్టి కేసీఆర్ మొత్తం అవినీతిమయం చేసింది చెప్పడానికి ఇవన్నీ కూడా తేటతెల్లం అయిపోతున్నాయి కదా. రోజు నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరం తెలిసిపోతా ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ లో ఏం లేదని తెలిసిపోతా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అది పోయింది, కాళేశ్వరం పోయింది, కొత్తగా విద్యుత్ అందుకున్నారు. ఆ విద్యుత్తులు కూడా 12 పేజీలు రాసి కేసీఆర్ గా బ్రహ్మాండంగా చెక్ పెట్టి పడేసిండు. రైట్. భవిష్యత్తులో రాముని శాపం మోడీకి, రాజ్యాంగం శాపం రాహుల్కి తాకుతుంది అని చెప్పేసి చాలామంది బుద్ధిజీవులు చెప్తున్నాడు. ఎట్లా? డెఫినెట్ తాకుతుంది కదండి. ఇలా అయోధ్యలో ఏం చేసిండ్రు వీళ్ళు, బ్రహ్మాండంగా అయోధ్య రామునికి పెద్ద దేవాలయం కట్టించారు. నిండు గర్భగుడిలోనే లీకులు వచ్చినాయి, గర్భగుడిలోనే. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? గర్భగుడిలోనే. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ మొత్తం కూలిపోయింది, మరి దాన్ని నిర్మాణం చేసిన ఎవరు, దాంట్లో ఎవరికి ఎంత ముట్టింది ఏందని మాట్లాడుకోవచ్చు కదా. ఇంత కాళేశ్వరం మీద మాట్లాడారు, దాని మీద మాట్లాడచ్చు కదా. అంటే మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి. మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా నీకు అయోధ్యలో ఎంపీ స్థానం గెలవలేదు ఆ ఏరియాలో. అవును, అక్కడి నుంచి వచ్చిన అక్షింతలు పనిచేసినాయి. అక్కడ అక్షంతలు ఇక్కడ పనిచేసినాయి, కానీ అక్కడ పనిచేయలేదు. మోడీ పోటీ చేసిన పార్లమెంటు స్థానం ఏదైతే ఉన్నదో అక్కడ కూడా ఆయన మెజార్టీ తగ్గిపోయిందండి. ఆయన ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి అయోధ్యలో పోటీ చేయాలి, ఆ ఏరియాలో పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలి, బ్రహ్మాండమైన మెజార్టీతో పడితే ఇంటెలిజెన్స్ సర్వే ఓడిపోతుందని చెప్పిందట. చెప్తే ఈయన మళ్ళీ పోయి పాత స్థానంలో ఎంపీ స్థానంలో కాశీలో పోటీ చేయడం జరిగింది. అంటే అక్కడ కూడా మెజార్టీ తగ్గింది. అంటే నరేంద్ర మోడీ మొత్తం ఆయన విశ్వవ్యాప్త గురువు అని చెప్తా ఉన్నారు కదా. విశ్వవ్యాప్త గురువు కాదు, ఆయన ఒక గుజరాత్ గురువు కావచ్చు కానీ విశ్వవ్యాప్త గురువు కాదని తేలిపోయింది అక్కడ. సో రోజుకు వాళ్ళు స్థానాలు కూడా 400-400 సీట్స్ అని చెప్పారు కదా. 400 కాదు, నీకు 200-340 స్థానాల కంటే ఎక్కువ దాటలేదు వీళ్ళ స్థానాలు కూడా. సో ఇప్పుడు అసలు ప్రాంతీయ పార్టీలే లేవు, ప్రాంతీయ పార్టీల మనుగడ ఈ దేశానికి ప్రమాదకరం అని చెప్పిన నరేంద్ర మోడీ గారే అదే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి దేశాన్ని నడుపుతున్నాడంటే సిగ్గులేదు ఇప్పుడు ఆయనకు.
అంటే ప్రాంతీయ పార్టీల మీద లేకుంటే నీకు మనగడ లేదు కదా, ఈ దేశానికి ప్రధానిగా నువ్వు ఉండవు. సో ఇది కూడా ఇప్పుడు అక్కడ దేశంలో ఇది భవిష్యత్తులో కంటిన్యూ అవుతుందా, మధ్యలో ఇండియా కూటమి ఏదన్నా చేసి ఆ ప్రాంతీయ పార్టీలను వీళ్ళ వైపు తిప్పుకొని మళ్ళీ ఇంకేదైనా చేస్తారా అనేది చూడాలి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇది నిలకడగా ఉంటుంది అనేది కూడా మనం గట్టిగా గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి కూడా దాపురించింది. కాబట్టి వీరు ఆరోపణలు చేయడానికి, తప్పించుకోవడానికి, బురద జల్లి బయట పక్కలో చల్లడానికి మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇవన్నీ ఏవి కూడా వాస్తవికంలో కనిపిస్తలేవు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దానికి రుజువే మన కళ్ళ ముందు ఇప్పుడు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, విద్యుత్ ప్రాజెక్టు మీద కేసీఆర్ గారు ఇచ్చిన లేఖ తర్వాత వాళ్ళు ఎంత బ్యాక్ అయిపోయినరు అనేది ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్న సంఘటనలు కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలు వీటన్నిటి కూడా వాస్తవాలుగా భావిస్తలేరు. వాళ్ళు ఏదో కాళేశ్వరం మీద జరిగిందనో ఇంకోదన్నా జరిగిందనో కేసీఆర్ గారిని అధికారంలో రాకుండా చేయలేదు. వారికి అంతా ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా పెన్షన్లు పెంచుతామని, అత్యధికంగా ప్రజలకు హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూసి అబద్ధాల హామీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది తప్పితే కేసీఆర్ గారు అవి చేసిండ్రు ఇవి చేసిండ్రని వాళ్ళకి ఎక్కడ కూడా భావన లేదు. భావన ఉంటే మాకు 39 సీట్లు రాకపోవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు 11 సీట్లు 10 సీట్లు వచ్చేది ఉండే. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చిందంటే మాకు కాంగ్రెస్కు 1.8% మాత్రమే ఓట్ల శాతం తేడా అధికారంలోకి రావడానికి. సో మా మీద నిజంగా అంత వ్యతిరేకత ఉంటే మొత్తం నేలకేసి కొట్టితే మా సంఖ్య సింగిల్ డిజిట్లో ఉండాలి. కానీ సింగిల్ డిజిట్లో లేదు కదా. బ్రహ్మాండంగా అధికారానికి ఒక్క 20 సీట్ల దూరంలో మాత్రమే ఉన్నాం. అంటే అర్థం చేసుకోవాలి, ప్రజలకు మా మీద వ్యతిరేకత లేదు ఎక్కువ మొత్తంలో. పార్లమెంట్ ఎన్నికలు అంటే ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి కావాలని భావించారు కాబట్టి వారికి అవకాశాలు ఇచ్చారు. రేపు భవిష్యత్తులో తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తప్పకుండా మా యొక్క నిర్మాణం పటిష్టం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండంగా సీట్ల సంఖ్యను పెంచుకొని భవిష్యత్తులో మళ్ళీ అధికారం రావడానికే మా యొక్క కార్యాచరణ రూపొందించుకుంటుంది. కేసీఆర్ గారితో పాటు ఇలా యువ నాయకుడు కేటీఆర్ గారు ఉన్నారు. భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఇంటికి రాకుండా ప్రజల మధ్యలో ఉండి పాదయాత్ర చేసే కార్యాచరణ కూడా మొదలు కాబోతా ఉన్నది. ఎప్పటి నుంచి అవుతుందండి? డెఫినెట్గా ఈ పార్టీ నిర్మాణం జరుగుతుంది. కేసీఆర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారిని పంపాలి, గ్రౌండ్లకు పంపాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఒకసారి బయలుదేరిందంటే మళ్ళీ వచ్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలంగాణ హెడ్ క్వార్టర్కి వచ్చే విధంగా ఆలోచన చేయాలని ఉన్నది. కాబట్టి మాకు కొదవలేదు. బ్రహ్మాండంగా కేటీఆర్ గారు యువ నాయకుడు ఉన్నాడు, మరో నాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు. కాబట్టి పార్టీకి కొదవలేదు. పార్టీ నిర్మాణం చేసుకుంటాం. మళ్ళీ పునర్వైభవం వస్తుంది. మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉన్నాం.